రమణ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపీఎఫ్ 1938 పశ్చిమ గోదావరి జిల్లా శాఖ. మరి విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఏపీఎఫ్ ముందుగా ఎమ్మెల్యేలకు ఎంపీలకు వినతిపత్రం సమర్పించడం జరిగింది. మలిదశ పోరాటంగా ఈరోజు మార్చి 3వ తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద కూడా ఏపీఎఫ్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తున్నాయి. మరి ముఖ్యంగా మా డిమాండ్లో ముఖ్యమైన డిమాండ్స్ 12వ పిఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలని, అలాగే పెండింగ్ 4 డిఎలను విడుదల చేయాలని, అలాగే కరోనా సమయంలో ఎందరో ఉద్యోగోపాధ్యాయులు చనిపోయారు, వారి కుటుంబాల్లో కారు నియామకాలు చేపట్టాలని, మరి ముఖ్యంగా ఈ రోజున ఉపాధ్యాయుడు ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో బోధన చేయలేని పరిస్థితి. కారణం ఏంటంటే యాప్ల భారం. మొత్తం అన్ని విషయాలు కూడా యాప్ల్లో ఉపాధ్యాయులు అప్లోడ్ చేయాలని ఈ ఒత్తిడి వలన ఉపాధ్యాయులు బోధన సమయం కేటాయించలేకపోతున్నారు. కాబట్టి ఉపాధ్యాయులపై యాప్ల భారాన్ని మరి పూర్తిగా తగ్గించాలని, అలాగే ముఖ్యంగా ఎంటీఎస్ ఉపాధ్యాయులు తీసుకుంటే కనుక వారికి మరి జీతం తక్కువ ఇస్తున్నప్పటికీ కూడా వారికి రెగ్యులరైజేషన్ అనేది లేక ఉంది. కాబట్టి వారికి రెగ్యులరైజేషన్ చేయాలని, వాళ్ళ 60 నుంచి 60 పెంచాలని, అలాగే పెండింగ్ డిఎల్ని విడుదల చేయాలి. అలాగే ముఖ్యంగా సరెండర్ లీవ్ బకాయిలు ఎప్పుడో పెట్టుకున్న బకాయిలు సరెండర్ లీవ్ అప్లికేషన్స్ ఈ రోజు వరకు కూడా నగదు రూపంలో జమ కాని పరిస్థితి. కాబట్టి ఆ పెండింగ్ ఎస్ఎల్ బకాయిలు విడుదల చేయాలని, అలాగే పెండింగ్ డిఏ బకాయిలు విడుదల చేయాలని, ఉపాధ్యాయులకు స్వేచ్ఛాయుత వాతావరణంలో మరి బోధన కల్పించాలని, అలాగే ఉపాధ్యాయులపై అధికారుల ఒత్తిళ్లు తగ్గి వారి యొక్క మానిటరింగ్ అనేది ఉపాధ్యాయులకు స్వేచ్ఛాయుత వాతావరణం ఉండాలి తప్ప ఉపాధ్యాయులను మానసిక క్షోభకు గురి చేసే విధంగా ఉండకూడదని డిమాండ్ చేస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ విద్యాశాఖ నారా లోకేష్ గారికి ఏపీఎఫ్ పట్టణాన దయచేసి విద్యా ఉపాధ్యాయుల సమస్య పరిశీలిస్తుందిగా ఏపీఎఫ్ పక్కన తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.